శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎం మురళి, జె శ్యామరాజ్, ఎం సంజయ్ కుమార్ అనే వారిని అరెస్టు చేసి వారి నుండి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూర్ ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు. తమకు పక్కా సమాచారం రావడంతోనే అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అరెస్టైన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. పారిపోయిన మరో 2 నిందితులను పట్టుకునే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపర్చిన 2 టౌన్ సిఐడి నాగార్జునారెడ్డి, ఎస్ఐ పార్థసారథి, సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేఖలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించినట్లు తెలియజేశారు. ఓకే, మీ అందరికీ తెలుసు, గత కొన్ని మాసాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద, సరఫరా చేసే వారి మీద, అమ్మే వాళ్ళ మీద, ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువనా సరే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.